పొద్దున్నే సినిమా చూశాను వాళ్ళ మార్నింగ్. రాము 6 నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కాదు, ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాకు, ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్గా నిలబెట్టాలని చెప్పి చేశాడు. వాళ్ళ మార్నింగే చూశాను, ఇప్పటివరకు ఏమీ చూడలేదు. చూసిన తర్వాత రాము ఆస్క్డ్ మీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ సా ఇట్ దిస్ మార్నింగ్. ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్, జస్ట్ అవుట్ స్టాండింగ్. ఎప్పుడో చూసాం సినిమా, ఎప్పుడో చేసాం, ఇప్పుడు చూసి ఇట్ ఈస్ స్టన్నింగ్. ఇప్పుడు కూడా అదే టెన్షను, ఇప్పుడు కూడా అదే సౌండ్ ఇంత కొత్తగా ఉందేంటి. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు, ఎవరు ఎందుకు చేయట్లేదు, ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ. అండ్ అప్పుడు మీరు మోనోలో మీరు కాదు, మీ నాన్నగారులు, మీ అన్నలు స్క్రీన్ మీద, లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీల్లో చూసి యూ హ్యావ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో. But now in Dolby Atmos, you're going to be blown away. That's all I can say. It is Shiva is forever. Shiva is forever. ఏదో 36 years బ్యాక్ చేసి ఇందాక చిరంజీవి గారు చెప్పారు, సినిమా ఉన్నంత వరకు శివ చిరంజీవి లాగా చిరస్మరణీయం అయిపోతుంది. నేను నాగార్జున గారు చెప్పింది అది, చిరంజీవి గారు చెప్పారు అదొకటి. సో ఇట్ ఈస్ రియలీ. అండ్ నాకు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకో 36 years తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ మీద నుంచుని ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. So I won't be surprised. It's so wonderful, and we are all going to have a wonderful experience on November 14th. నేను ఇప్పుడు November 14th అని చూసిన కానీ నాకు ఎందుకో నాన్నగారు నంబర్స్తో కొంచెం న్యూమరాలజీతో నాకు ఎప్పుడు కనెక్ట్ అయింది. ఆయన నంబర్సు, ఆయన తెలియకుండా ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ టెస్ట్ చేసిన రోజు, నేను ఫస్ట్ టైం సినిమాల్లోకి అడుగుపెట్టిన రోజు ఒకటే నంబర్ 22nd. ఆయన లాస్ట్ ఫిలిం రిలీజ్ అయిన రోజు 22nd ప్రివ్యూ పడింది. అట్లా చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడో గుడివాడ నుంచి ట్రైన్ ఎక్కిన రోజు 22nd నంబర్, అది ఎందుకో కుదిరింది. అండ్ శివ వాజ్ రిలీజ్డ్ ఆన్ October 5th, దట్ ఈస్ 5. November 14th ఇట్ ఈస్ 5 అగైన్ టుడే. నేను ఇవాళ అక్కడి నుంచి చూస్తా November 14th అనగానే 5 లెక్క పెట్టుకున్నాను. సమ్వేర్ నంబర్స్ ఐ బిలీవ్ ఇన్. ఇట్స్ నాట్ దట్ Shiva is above numbers. This film is above numbers. Rajmouli garu annattu after Shiva and before Shiva. ACDC laga after Shiva and before Shiva, and this film has proved it will live forever, and it will live forever in the hearts of all of you. You live forever in our hearts, and this film will live forever in your heart. నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరూ ఏదో తెల్ల చొక్కా జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే, లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి, కళ్ళజోడు పెట్టుకు రావాలి. ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే, మొన్నేదో కటానా పట్టుకొచ్చాను ఒకసారి విన్నానమాట. నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు. వర్షం, మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు. సరే ఇంకా అంటే నన్ను అందరూ ఆడుకుంటున్నారు సార్, కానీ నేను చెప్పి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే, మీరు కళ్ళజోడు పెట్టుకొని గన్తో రావాలి అని నన్ను చంపేస్తానని చెప్పాను. లేదు ఇది మాకు ఇష్టం అంటే, నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి. వెపన్స్, కత్తులు, తుపాకులు, ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా. నాకు ఈ గన్స్, ఈ స్వోర్డ్స్, ఈ కటానా, ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం. ప్రీవియస్గా మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా, నా కరెంట్ ఛానల్. ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్, సార్ నాకు మీకోసం ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం, దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి, ఈ పర్టికులర్గా ఇది మన
ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది అది. ఈ పర్టికులర్ వెపన్ నేను అది వీళ్ళు చూపిస్తే నేను ఎదిగాను దీని మీద. ఇది రష్యన్ మేక్ వెపన్, సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్. దీంతో మీరు విలన్స్ రౌడీలందరినీ కాలుస్తారు సార్, గుండాసులు అంటే నాకు ఆనందం వేస్తుంది. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ. సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫ్. అలాగే నన్ను ఆల్మోస్ట్ 30 years అయిందా నేను వచ్చే ఇండస్ట్రీ కదా, 29 ఐ థింక్. నన్ను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం, అలాంటి అభిమానులని ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను.